సబ్సిడీ విత్తనాలు గాని దానికి ఒక డి కృషి యాప్ నాణ్యత అనలైజ్ చేయడానికి ఇన్సైట్ యాప్ ఇవన్నీ కూడా రూపొందిస్తున్నాం. మనం ఏ పంట వేయాలనో అవన్నీ కూడా ఇక్కడికి నేను ముందే చెప్పాను. ఆ తర్వాత మీరు చూస్తే రాయలసీమలో నేను చాలా స్పష్టంగా డిసైడ్ చేశాను. రాయలసీమ హార్టికల్చర్ హబ్గా తయారు కావాలి. ఆంధ్ర కోస్టల్లో అక్వా కల్చర్ హబ్గా తయారవుతా ఉంది. అరకు ఈ ప్రాంతంలో కాఫీ వస్తూ ఉంది. ఇలాంటి వినూత్నమైన ఆలోచనలు చేస్తున్నాం. నిన్నే నేను ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చూశాను. అది చూస్తే చాలా సంతోషం అనిపించింది. అరకు కాఫీ నేనే ప్రమోట్ చేశాను, వచ్చిన వాళ్ళందరికీ ఇచ్చాను. నాకు అరకు కాఫీ బెస్ట్ కాఫీ అని అందరినీ తాగిపిచ్చాం. ఈరోజు ఆర్గానిక్ కాఫీ ఈరోజు చూస్తే ప్రపంచంలో బెస్ట్ కాఫీ అరకు కాఫీగా ప్రమోట్ చేసే పరిస్థితికి వచ్చామంటే ఇది మార్కెట్ ప్రభావం కూడా. రెండోది, ఆంధ్ర మొత్తం పామాయిల్ వేస్తున్నారు. పామాయిల్లో కోకో వేసాం. కోకో వేస్తే ఇంటర్ కల్టివేషన్ లాభం వచ్చే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు దానివల్ల చాక్లెట్ ఫ్యాక్టరీస్ వస్తున్నాయి. చాలా చాక్లెట్ ఫ్యాక్టరీస్ వచ్చి కోకో ఒకప్పుడు విదేశాల నుంచి తెప్పించే పరిస్థితి ఉంటే ఈరోజు కోకో ఉత్పత్తి చేసే ఏకైక రాష్ట్రం మన రాష్ట్రం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మొత్తానికి వెళ్తాం. ఇంకో పక్క కోనసీమలో కోకోనట్ ఉంది. ఈ 3 కాంబినేషన్లు పెట్టాం. కోకో, కోకోనట్, కాఫీ. ఈ 3 పెట్టి కాఫీ ఇస్తున్నాం, ఐస్ క్రీములు తయారు చేస్తున్నాం, చాక్లెట్లు తయారు చేస్తున్నాం, స్వీట్స్ కూడా తయారు చేసే పరిస్థితికి వచ్చాం. ఇక్కడ రాయలసీమలో 18 నుంచి 20 వరకు అనేక రకాలైన పండ్ల తోటలు వస్తాయి. కమిషనర్ కూడా ఇక్కడే ఉన్నాడు, శ్రీనివాసులు. నేను ఆయనకు ఒకటే టార్గెట్ ఇచ్చాను, రాయలసీమ హార్టికల్చర్ హబ్ కావాలి. నేను మీ రుణం తీర్చుకోవాలంటే ప్రతి ఎకరాకు నీళ్లు ఇస్తా, హార్టికల్చర్ హబ్గా చేస్తా. ప్రపంచంలో ఉండే బెస్ట్ కంపెనీస్ అన్ని ఇక్కడికి వచ్చి ఫుడ్ ప్రాసెసింగ్ పెట్టే పరిస్థితి తీసుకొస్తా. అందులో కూడా 2 చేస్తా. ఒకటి టేబుల్ వెరైటీ తినడానికి, 2 ప్రాసెస్ వెరైటీ. మనం గాని ప్రతి ఒక్కరికి గాని అది గాని మనం చేయగలిగితే, మొన్నే ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ మ్యాంగోలో, ఆ ప్రయోగం ప్రతి ఒక్క ఫ్రూట్ కూడా కవర్ పెట్టడం. ఆ కవర్ పెడితే ఫ్రూట్ ఎక్కడా డ్యామేజ్ కాలేదు. అదే మరిగా ఎక్కడ మచ్చలు లేవు, దెబ్బతినలేదు. మామూలు పంట కంటే 3-4 రెట్లు ధర ఎక్కువ వచ్చింది. మ్యాంగో అందరూ దెబ్బతిన్నారు, వీళ్ళు మాత్రం ప్రపంచంలో అమ్మగలిగారు. బెటర్ ప్రైస్ వచ్చింది, సర్వైవ్ అయ్యారు. నేను అందుకనే మీ అందరినీ కోరుతున్నా, ప్రీ హార్వెస్టింగ్ పంట వేసినప్పటి నుంచి మనం చేసే విధానం, అదే సమయంలో హార్వెస్టింగ్ ఆ పళ్ళుని తీసే విధానం, అక్కడి నుంచి కోల్డ్ చైన్ లింక్, కోల్డ్ స్టోరేజ్లు కావాలి, అక్కడి నుంచి పెట్టాలి. దేశంలో ప్రపంచంలో ఎక్కడ మార్కెట్ బాగుందో అనలైజ్ చేసి ఆ మార్కెట్కు నేరుగా మీ ఊరి నుంచి పంపించే మెకానిజం నేను ఎస్టాబ్లిష్ చేయబోతున్నానని చెప్పి